హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. డీప్ ఫ్రై కాకుండా ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది, కొంచెం హెల్దీ కూడా అండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యూజ్ చేశానండి, చిన్న స్పూన్ అది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఇంకా దీంట్లో మనం పల్లీలు యూజ్ చేస్తామండి. ఇలా పల్లీలు వేసి వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, ఈ కారానికి తగ్గట్టు. నేను ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి మిర్చీలు వస్తే తినరండి, అందుకోసమని కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని వేసుకున్నాను. రైస్ కలిపేటప్పుడు అవి పక్కన తీసి పెట్టొచ్చని. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇలా చేస్తే బాగుంటుందండి, మా పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. అప్పుడు బెండకాయ ముక్క మగ్గుతుందండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మూత పెట్టి మగ్గించుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టడం వల్ల బెండకాయ ముక్కలు మగ్గుతాయి. తర్వాత మూత తీసి మగ్గించుకోవాలండి. అలానే మూత పెట్టి ఉంటే జిగురు వస్తుందండి. స్టార్టింగ్లో కొద్దిసేపు మాత్రమే మూత పెట్టి మగ్గించుకోవాలి, ముక్క మగ్గడానికి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలండి. దాని జిగురు అంతా పోతుంది, చేతులకు జిగురు అంటుకోకుండా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, బాగొచ్చింది, టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.